ఘనపరుచుకుని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ కోర్స్ పడతాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, స్వాతి అధ్యాయము వరుసవచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుసవచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. కీర్తనలు 41వ కీర్తన చివరి చరణం 13వ చరణం అందరూ కలిసి చదువుకుందాం. కీర్తనలు 41, 13వ చరణం అందరము కలిసి బిగ్గరగా చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. చెప్పండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ఇందులో ప్రతిదానికి ఆశీర్వాదకరంగాను, ప్రతిదానికి క్షమాపణతో విడుదల కలిగించిన దాని వలన దేవుని స్తుతించే విధంగాను ఆ కీర్తన అంతా కనబడుతుంది మనకి. మనం మొదటి నుంచి చూసుకుంటే బేదలను కటాక్షించేవాడని, అలాగే 3వ చూసుకుంటే రోగశయ్య మీదని అర్థమవుతుందా. 5వ చూసుకుంటే శత్రువులను కూడా అంటే 7వ చూస్తే ద్వేషించేవారు, అంటే ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించిన ఆ దేవునికి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంట? శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక అనే మాట. ఇప్పుడు ఇశ్రాయేలు అనే మాట ఎక్కువగా ప్రతిసారి మనం వాడుతూనే ఉంటాం. అయినప్పటికీ కూడా కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా ఆ ప్రభు ఇచ్చిన అవకాశాన్ని నాకు మీకు ఉపయోగకరంగా ఉండాలని వాటిలో నుంచి ప్రభు నడిపించే మాటలు ముందుకెళ్దాం. వాస్తవానికి ఇశ్రాయేలు అనే ఆ పర్సన్ ఒక్క పర్సనే ఫస్ట్, అవునా? ఒక వ్యక్తి, అవునా కాదా? చెప్పండి సమాధానం, అవునా కాదా? అవును. అది మనం ఎప్పుడు చెప్పుకునే విషయాలను బట్టి చెప్పుకుంటూ, అది ఇక్కడ రాస్తున్న మాట ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. ఆయన ఎవరు అసలు? ఏ విధంగా ఆయన ఉచ్చరించి స్తుతించాలి? మనం కామన్గా ఎవరైనా పెద్దవారు ఉన్నారనుకోండి, అంకులు ఆంటీ అని, లేకపోతే అమ్మ నాన్న అని, బాబాయ్ పిన్ని ఆంటీ అని పిలుచుకుంటాం. ఇంకొంచెం మధ్య వయసులో అయితే అక్క అన్నయ్య అని, లేకపోతే వాళ్ళ వరుసను బట్టి పిలుచుకుంటాం. అలాగే మనతో ఉన్న వాళ్ళని ఏం చేస్తాం? ఒరే అని పిలుచుకుంటాం. ఆడవాళ్ళు అయితే ఇంకో రకంగా పిలుచుకుంటారు. చిన్నవాళ్ళని కూడా అలాగే పిలుస్తాం. ఇలాగా మరి ఇక్కడ మాట్లాడుతున్న ఇశ్రాయేలు దేవుడు యెహోవా అనే ఆయన్ని మనం స్తుతించేటప్పుడు ఏమని స్తుతించాలి? ఏం పేరు పెడతావు? ఏమని స్తుతించడానికి అర్హత? ఆ మాటను కూడా ఒకసారి బైబిల్లోనే చూద్దాం. మీరు చేసేదే మనం చేసేదే, కానీ మీరు చెప్పట్లేదు కాబట్టి బైబిల్ చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వచన భాగం చదువుదాం. 29, 10 తీసిన వాళ్ళు చదవచ్చు. ముందుగా, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు ఒకటి. ఏమని? మాకు తండ్రి. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఎవరు? మనకి తండ్రి. ఉచ్చారణ అలా ఉంటే బాగుంటుంది. ఇశ్రాయేలు దేవుడు యెహోవా మాకు మామయ్య అన్నా అనుకోండి, దరిద్రంగా ఉంటుంది కదా. అలా ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఒకవేళ ఎవరైనా చేస్తున్నారు అనుకోండి 10 మందిలో, మిగతా వాళ్ళందరూ కళ్ళు తిరిగి చూస్తారు, ఎవరు ఇలా చేస్తున్నారని. అంటే ఆ ఉచ్చారణ కరెక్ట్ కాదు. తండ్రి స్థానం ప్రేమ కలిగిన స్థానం, తండ్రి స్థానం కాపుదల కలిగిన స్థానం, తండ్రి స్థానం అన్ని భరించే స్థానం. కుమారుడికి కుమార్తెకి ఏదైనా ప్రమాదం ఉంటే ఆ తండ్రిని వాడు ఏం చేస్తాడంటే ఆ ప్రమాదాన్ని అంతా తన తీసేసుకుంటాడు. ఎందుకు? ఆ బిడ్డ ఏమవ్వకూడదు, అవసరమైతే నాకేమైనా పర్వాలేదని. అందుకు తండ్రి అని పిలవడానికి అర్హుడు. అందును బట్టి ఆ పేరుతో మనం స్తుతించాలని గుర్తు చేస్తున్నా ఈ మాట. తర్వాత 11వ వచనం చివరి భాగంలో కూడా చూద్దాం. యెహోవా రాజ్యము నీది, అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నావు. నువ్వు ఎవరు? రెండవది అధిపతి.
నువ్వు చిన్నవాడివి కదా అందరి మీద. మళ్ళా అందరూ అంటే ఎవరు? పోయిన వారం మనం చెప్పుకున్నామే, వేల్పులు అనే వాళ్ళల్లో, లేకపోతే దేవదూతలు అనే వాళ్ళల్లో, ఈ భూలోకంలో మానవుల్లో కూడా ఆయన మాత్రమే అర్హుడు కదా. అందుకని అందరి మీద నువ్వేమై ఉన్నావు? అధిపతికి. అందును బట్టి స్తోత్రం. తర్వాత 12వ వచనంలో కూడా చూడండి, ఐశ్వర్యమును కలుగును, ఏలువాడవు, బలమును పరాక్రమముని దానములు హెచ్చించువాడవును. అందరికీ ఏమిస్తావు నువ్వు? అందును బట్టి దేవుని స్తోత్రం. తండ్రిగా ఉన్నందుకు, అధిపతిగా ఉన్నందుకు, బలమిచ్చు దానములు కలిగిన వాడివి నీవు మాత్రమే అంత అద్భుతం చేస్తావు కాబట్టి నీకు స్తోత్రం. తర్వాత 13వ వచనంలో కూడా చదువుదాం, మా దేవా మేము నీ కృతజ్ఞతలు చెల్లించుతున్నాము, ప్రభావము కలిగిన నామును. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రభువుని అందుకు అర్హుడు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అనే ఆయన తండ్రిగా స్తుతించగలం, అధిపతిగా స్తుతించగలం, బలములు ఇచ్చువాడుగా ఉన్నందుకు స్తుతించగలం, తర్వాత ప్రభావం కలిగిన వాడుగా ఉన్నందుకు స్తుతించగలం. అర్థమవుతుందా? ఈ మాటలు మర్చిపోవద్దు. అయితే ఇశ్రాయేలు అనే మాట మనం ఫస్ట్ నుంచి వింటున్న మాటే, దాన్ని కూడా మనం ఎప్పుడు చదువుకున్నాడో చూసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం మీకు తెలిసిన మాటే. అది ఎలా స్టార్ట్ అయిందో మీకు తెలుసు కాబట్టి చదువుతున్నాం. 32:28 మీకు తెలుసు కదా, చదవండి. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ, చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో. యాకోబు ఎంతమంది అప్పటికి? ఒక్కడే కదా. ఒక్కడే ఆ రోజు దేవునితో మనుషులతో పోరాడి గెలిచినందుకు దేవుడు అతని పేరు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అనే ఆ పేరుకు దేవుడని యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. అంటే యాకోబుకి ఒక్కడికేనా? దాని అర్థమైంది కదా. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబే. యాకోబుకి ఒక్కడికేనా అంటే అలా అనిపిస్తుంది, కానీ కాదు. ఈ మాట మీరు బాగా వినంటే చూడు, ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. చాలా క్లియర్గా రాస్తాడు నిర్గమకాండలోకి. రెండోసారి నిర్గమకాండం మొదటి వచ్చింది చదవండి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన, చాలండి, ఏం రాస్తున్నాడు? ఐగుప్తులో నుండి యాకోబుతో వచ్చిన అంటే ఒక్కడ కాస్త ఎంతోమంది పెరిగారు. అర్థమవుతుంది కదా మీకు? ఒకటి కాస్త ఎంతోమంది పెరిగారు. అయితే వాస్తవానికి ఈ పెరగటానికి గల కారణం కలిగిన ఒక బ్లెస్సింగ్ దేవుడు ప్రవచనం ఇచ్చాడు. ఆ ప్రవచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ఇదే ఆదికాండం. చూడండి ఒకసారి ఆదికాండము, ఇది ఆదికాండము 35వ అధ్యాయంలోకి రండి. 9 చూడండి ఒకసారి. 35:9 చూడండి. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు రెండవసారి, ఒకసారి కాదు రెండవసారి ఆశీర్వదించను. దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీకు పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి, ఇది కూడా రెండోసారి వచ్చింది కాబట్టి సేమ్ ఇదే కదా అనుకుంటే దాని యొక్క నిర్వచనం కింద రాస్తున్నాడు. మరియు దేవుడు సర్వశక్తి గల దేవుడు నీ ఫలించి అభివృద్ధి పొందుము, ఆ జనముల సమూహమును. అంటే నెంబర్ 1% ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత జనముల సమూహము నీ వల్ల కలుగును. తర్వాత రాజులు నీ గర్భవాసులు పుట్టెదురు. అప్పుడు ఎంతమంది అయినట్టు? ఇంచుమించుగా మనకి 1% పెరుగుతూ వస్తున్నదే కనబడుతుంది కదా. అంటే ఇశ్రాయేలు దేవుడు యెహోవా అంటే ఒక్కడే కాదు, ఇశ్రాయేల్లో నుంచి బయలుదేరిన జనాంగం కొంతమంది స్టార్ట్ అవుతున్నారు. జనములను సమూహముగా ఉన్న వాళ్ళని తర్వాత ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత ఏమని రాస్తున్నాడు? రాజులు నీ గర్భవాసులు పుట్టెదురు అంటే స్టార్ట్ అయిపోతున్నారు. తర్వాత నేను అబ్రహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశమును ఎవరికి ఇస్తానంటున్నాడు? యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడిన అతనికి. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే మనము కూడా ఇశ్రాయేలు ఒక్కడ కాదని గుర్తు చేసుకుంటే, అందులో నుంచి ఎవరు వస్తున్నారో మనం అర్థం చేసుకుంటే మన ప్రభుని ఎలా స్తుతించాలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రాస్తున్నాడా? నీ తర్వాత నీ సంతానము దేశమును ఇచ్చేదని. అది తర్వాత నీ సంతానమును కూడా ఎవరితో అంటున్నమాట? ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ఇప్పుడు అబ్రహామునకును తర్వాత రెండోది ఇస్సాకునకును ఇచ్చిన దేశము అంటున్నాడు.
అది అబ్రహామును కూడా అసలు ఎక్కడి నుంచి బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది? యాకోబు నుంచే కాదు. యాకోబు నుంచి అనుకుంటే పొరపాటు. చూడండి, ఇదే ఆది కాండంలోకి రండి, 22వ అధ్యాయంలోకి. ఆది కాండం 22వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చూడండి. 22వ అధ్యాయం 15 నుంచి చూడండి ఒకసారి. 22:15. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి పిలిచి ఇట్లా నేను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందల ఇసుకల వలను నీ సంతానమును నిత్యంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు నీ శత్రులు గమని స్వాధీనపరచుకుందరు. చూడండి, ఇక్కడ అబ్రహాముతో ఇస్సాకుతో నేను ఎట్లా చేస్తానని చెప్పాను అని చెప్పాడు కదా. ఇప్పుడు అబ్రహాముతో చెప్తున్న మాట, వాళ్ళ కుమారుని బలిస్తున్నప్పుడు నీకొక్కడైన కుమారుని ఇవ్వడానికి వెనుతీయలేదు గనుక అని చెబుతూ, నువ్వు దేవుడు భయపడేవాడు కనపడుతున్నావు కాబట్టి అని చెప్తూ ఆకాశ నక్షత్రములను కింద చెప్తున్నాడు కదా. తర్వాత సముద్ర తీరమందల ఇసుకలో నీ సంతానం ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాంతో. ఎక్కడి నుంచి ఈ యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము తర్వాత నీ సంతానం ఎవరు? ఇస్సాకు. 26వ అధ్యాయం. అదే అది ఇక్కడ 26వ అధ్యాయం. అక్కడ కూడా మీకు ఇంచుమించుగా 4వ వచనం చూద్దాం. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశంలన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశంలోని నీ సంతానమునకు ఇచ్చదును. నీ సంతానం వల్ల సమస్త భూలోకముల్లోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. జాగ్రత్తగా మాట వినాలి. అక్కడేమో అబ్రహాముతో చెప్పి ఆకాశం మందలి నక్షత్రాలు సముద్రం మందలి ఇసుక రేణువుల వలె నీ సంతానం విస్తరింపచేస్తానని చెప్పాడు అబ్రహాంతో. అబ్రహాం కుమారుడు సంతానం ఎవరు? ఇస్సాకుతో కూడా ఇక్కడ చెప్తున్నాడు, నీ తండ్రిని అబ్రహాంతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రంలో నీ సంతానమును విస్తరింపజేసిన ఎవరితో అంటున్నాడు? ఇస్సాకుతో. ఇప్పుడు ఇస్సాకు యొక్క సంతానం ఎవరు? ఏశావు, యాకోబు. ఏశావు యాకోబులో మనము తీసుకుంటే ఇశ్రాయేలు ఎవరై ఉన్నారు ఇప్పుడు? యాకోబు. ఇతని గురించి కూడా అతనుకున్న ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే వాళ్ళ యొక్క సంతానం ఎంతమంది అయ్యారో తెలుసా? ఇప్పుడు చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయంలోకి రండి. ఇందాక చదివారు కదా, 1వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు వాళ్ళ యొక్క పేర్లు ఒకసారి చదువుదాం. మొదటి నుంచే ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, వీరిలో ప్రతివాడును వచ్చెను. యాకోబు గర్భం పుట్టిన వారందరూ. ఇప్పుడు నేను చదివిన లిస్టు ఇప్పుడు నా వైపు చూడండి, అది చదవద్దు మరలా. ఎంతమంది అయ్యారు చెప్పండి. నాకు తెలుసు మీరు చదవరు కదా, లెక్కేరని తెలుసు. మొత్తం 11 మంది కరెక్టే. తర్వాత కింద యోసేపు గురించి రాశారు, చూసారు ఏమని రాశాడు? పక్కనే యోసేపు ఐగుప్తులో ఉన్నాడు కాబట్టి 11 మంది. అది చదివించుంటే మీరు చెప్పేస్తారని అది చదివించకుండా అడిగాను అనమాట. ఇప్పుడు 11 మంది కూడా విస్తరించిన ఆశీర్వాదము ఎక్కడి నుంచి బయలుదేరారు చెప్పండి. అబ్రహాం తీసేద్దాం, మనకు మూలవాక్యం ఏంటి? ఇశ్రాయేలు దేవుడని యెహోవా అంటున్నాం కదా. ఇశ్రాయేల్ ఎవరు? యాకోబు. యాకోబు సంతానం కూడా ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తానని చెప్పి ఇస్సాకుతో చెప్పాడు కదా. ఇస్సాకుతో చెప్పిన తర్వాత యాకోబు యొక్క బిడ్డలు మనం చదివాం. ఇప్పుడు 12 మంది ఇంచుమించుగా యోసేపుతో, అవునా? ఈ 12 మందిలో కూడా వాళ్ళు ఎంతమంది అయ్యారంట? మొత్తం వాళ్ళ వంశం అంతా 70 మంది. 70 మంది అనుకుంటున్నాము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు మీకు చూపిస్తాను. తర్వాత వచనం కూడా 7వ వచనం, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికం ప్రబలి వారున్న ప్రదేశం వారితో. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేల్. మర్చిపోతుప్పుడు ఒక్క ఇశ్రాయేల్ దేవుడని యెహోవా అంటున్నాం కదా. ఒక్క ఇశ్రాయేల్ కాదు, ఇశ్రాయేల్లోనే యాకోబు నుంచి ఇశ్రాయేల్గా మార్చబడిన తర్వాత ఆ ఇశ్రాయేల్ నుంచి వాళ్ళ యొక్క సంతానముగా 12 మంది ఉన్నారే. 12 మంది వాళ్ళ పిల్లలు కలిపి 70 మంది అయితే, ఆ 70 మందిలో కూడా మీరు బాగా గమనించుకుంటా వస్తే ఇంచుమించుగా మనకి ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 70 మంది. తర్వాత ఇప్పుడు బహుగా విస్తరించి ప్రబలిరి అని మనం చదువుకుంటూ వచ్చాం కదా.
ప్రబలిరి అని చదువుకుంటా వచ్చాం కదా. ఇప్పుడు జాగ్రత్తగా విందాం 8వ వచనం కూడా. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తు ఎలా ఆరంభించారు. చాలా ఇంతవరకు. ఇప్పుడు నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు విన్నారు, ఇప్పటి నుంచి కూడా వినండి. ఇప్పుడు ఒక వ్యక్తిగా ఉన్న ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అంటే ఓన్లీ యాకోబు ఒక్కడే స్తుతించాలి, అవునా కాదా? కానీ యాకోబుగా ఉన్న ఇశ్రాయేలు యొక్క సంతానముల నుంచి ఎంతమంది వచ్చారు? 12 మంది మనం చూసాం. 12 మంది కూడా వాళ్ళ పిల్లలకైతే ఎంతమంది చూసాము? 70 మంది మనం చూసాం. 70 మందికేనా దేవుడు? చెప్పండి, 70 మందికి దేవుడు. ఇప్పుడు వాళ్ళు విస్తరించి ప్రబలిరే అని చదువుకున్నాం కదా. ఎంతమంది అయ్యారు? సంఖ్యాకాండం 26వ అధ్యాయం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం చాలా జాగ్రత్తగా 5వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు తొలిచూలు ఎవరో ఇశ్రాయేలుకి? రూబేను. రూబేను నుంచి వచ్చిన వారు 4 పిల్లలు. ఆ పుత్రుల్లో హనోకీలు 1, 2, 3. ఒక్కసారి ఆడితే ఎంతమంది వాళ్ళు? 4 బిడ్డలు. ఎవరికి? రూబేనికి. వాళ్ళ వంశస్థులు. వాళ్ళంతమంది ఎంతమంది ఉన్నారో చూడండి 7వ వచనంలో. వారిలో లెక్కింపబడిన వారు 43,000. ఒక్కసారి మీరు చెప్పాలి, ఇశ్రాయేల్లో ఉన్న 12 మంది ఒక కుమారుడు దగ్గర నుంచి లెక్కేస్తే ఎంతమంది? 43,700 మంది. నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, క్యాలిక్యులేటర్ ఉంటే క్యాలిక్యులేషన్ చెప్పగలరా? వరుసగా ఇంకా లైన్ వస్తుంది. ఎంతమంది టోటల్ చెప్పాలి, నాకు చెప్పాలి. ఓకే, నెంబర్ 1 రూబేన్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది? 43,730 మంది. నెంబర్ 1 పర్సన్ రూబేన్. రెండవ అతను 12వ వచనంలో ఉన్నాడు చూడండి. షిమ్యోను పుత్రుల వంశములలో 1, 2, 3, 4, 5. షిమ్యోను వంశం మొత్తం ఎంతమంది? వాళ్ళకి 5 నుంచి వచ్చిన వంశాలు. తర్వాత ఎంతమంది? 22,200 మంది. రెండవ వ్యక్తికి ఉన్న జనాభా. మనం ఒక ఇశ్రాయేల్ అనుకుంటున్నాం, కాదు. ఇశ్రాయేల్కి ఇచ్చిన బిడ్డల్లో నెంబర్ 1 రూబేన్కి వచ్చిన వాళ్ళు చూసాము. ఆ 4 బిడ్డల నుంచి వచ్చిన సంతానం చూసాము. ఇప్పుడు షిమ్యోనులో 5 బిడ్డల సంతానం నుంచి వచ్చిన వాళ్ళని మనం చూస్తున్నాం. 3వ పర్సన్ 15వ వచనం. గాదు పుత్రుల వంశంలో 1, 2, 3, 4, 5, 6, 7. 7 బిడ్డల్లో నుంచి వచ్చిన సంతానము వంశాల్లో ఎంతమంది ఉన్నారు? 44,500. 44,000. ఒకళ్ళు అనుకున్న ఇశ్రాయేలు కాదు ఇక్కడ. మీకు అర్థం అవ్వాలి ఈరోజు దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు నీకు నాకు ఈరోజు ఉన్నాడు కాబట్టి మనం ఎంత కష్టమైన నష్టమైన దేవుని వదిలిపెట్టకుండా ఆరాధన చేయడానికి రెడీ ఉన్నాం. 40 ఎంతమంది? 44,500 మంది. తర్వాత 19వ వచనం. యోదా కుమారులు 1, 2. తర్వాత చూడు 1, 2, 3, 4, 5. అది మొత్తం వీళ్ళు యూదుల వంశస్థులు. వీళ్ళు మొత్తం ఎంతమంది? 76,500 మంది. ఇక్కడ వరకు నేను మొత్తం చదివించకుండా టోటల్ అమౌంట్ చెప్తా ఉంటాను చూడండి. తర్వాత 23వ వచనంలో ఉన్న ఇస్సాకారు గురించి ఎండింగ్లో చూడండి ఎంతమంది ఉన్నారు అంటే దగ్గరగా చెప్పండి. 24వ వచనంలో 64,500. 64,500. తర్వాత అది 300. నాకేంటి 500 ఉంది? 24 వచ్చిన మీరు చదివేది నాకు 64,500 మంది ఉంది. మరి తప్పు ఎలా పడింది అబ్బా? మీకు అందరికి 300 ఉందా? 24 కదా? 24 25లో కలిసింది. ఇది 24 మీకు చెప్తాను. 24 వ్రాయబడిన సంఖ్య చొప్పున వీరు 64,500 మంది. మరి ఎందుకు వచ్చింది? ఇస్సాకారు వాళ్ళది. ఇస్సాకారీల వంశస్థులని ఒక ఎండింగ్ అయిందా? 23 వచనంలో ఇస్సాకారీల వంశస్థులని ఎండింగ్ అయిందా లేదా మీకు? ఆ తర్వాత వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,500 మంది ఉంది 24 వచనంలో నాకు. మీకు ఎలా ఉందా? మరి జూలికి ఎలా ఉందంట?
అయితే కొన్ని బైబిల్స్ అలా వచ్చింది ఏంటి? సరే ఇక్కడ మీరు లెక్కేయండి చూద్దాం. మీరు అనుకున్న 300 లెక్కేయండి. ఓకే, తర్వాత 25వ వచనం జబులూను ఉన్నాడు కదా, ఎండుకలు వచ్చేసరికి 27వ వచనంలో చూడండి, రాయబడిన వారి సంఖ్య చొప్పున 60,500. ఎవరు? జబులూను. తర్వాత యోసేపు పుత్రుల గురించి మాట్లాడుతూ ఇంచుమించుగా ఎంతమంది ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా ఎన్ని వచనం? 34 వచ్చినాడు చూడ, 52,700 మంది. తర్వాత ఎఫ్రాయిం యొక్క సిచ్యువేషన్ కూడా ఎంతమంది ఉన్నారంటే 32,500 మంది. తర్వాత బెన్యామీను వంశంలో మనం చూస్తే దగ్గరగా 45,600 మంది. తర్వాత ఎవరు? దాను, వాళ్ళు చూస్తే ఇంచుమించుగా ఎంతమంది ఉన్నారు? 64,400 మంది. తర్వాత 11 అషేరు యొక్కది దగ్గరగా 53,400 మంది. 12వ నఫ్తాలి, ఎండింగ్ చూసుకోండి ఎంతమంది? 6 అవలా ఇంకా మీరు అది చూస్తున్నారు, 45,400 మంది. అర్థమైందా? 50 వచ్చిన ఎండింగ్లో 45,000. వీళ్ళందరూ లెక్కేయండి, మీరు క్యాలిక్యులేటర్ లెక్కండి, దాన్ని చదవద్దు. ఎంత వచ్చింది? 6,05,000. దీంట్లో ఎంత ఉంది? అదే ఆ క్యాల్కులేషన్ తేడా వచ్చింది, అందుకే నేను లెక్కేయమన్నా. నేను రాత్రి అంతా లెక్కేసి కూర్చున్నా 1 గంటకి, అందుకు తేడా వచ్చింది. మీతో కూడా చేస్తే నేను తప్పేమనుకున్నాను అని వస్తుంది. క్యాల్కులేషన్ చేస్తే టోటల్గా అలా వస్తుంది. మరి ఇక్కడ ఏమైందో నాకే తెలియదు. సరే, ఏదేమైనా మొత్తం ఎంతమంది? ఇంచుమించుగా 6,05,000 అనుకుందాం. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? అది నా మాట. నాకు ఆ ఇస్రాయేలు నుంచి తీసుకుంది ఎందుకో తెలుసా? ఒక్క ఇస్రాయేలు దేవుడు యెహోవా స్తుతింపబడును గాక అని చెప్పాడంటే ఆయన ఒక్కడే చెప్పాలి కదా. ఆ ఇస్రాయేలు నుంచి వచ్చిన యాకోబు నుంచి వచ్చిన ఇస్రాయేల్ నుంచి రూబేల్ నుంచి వచ్చిన మిగతా వాళ్ళందరూ అలా చివరికి 12 మందిని చూసాం మనం. 12 మంది సంతానంలో యొక్క వంశాల యొక్క వేలు మందిని చూస్తే 6,05,000 జనాంగము ఆ రోజుల్లో ప్రబలారు. అక్కడి నుంచి బయలుదేరిన, అందుకనే వాళ్ళ సైన్యం అంతా ఇంత కాదు కదా. ఇప్పుడు ఈ లోకంలో మనం కనిపిస్తున్న ఒక పర్సన్ చూసుకుని మనం ఆరాధనలోకి వెళదాం. ఇప్పుడు మొట్టమొదటి కుమారుడి పేరేంటి? రూబేను ఎలాంటి వాడు? ఆదికాండం 49వ అధ్యాయం ఒక్కసారి మొదటి వచనం చూడండి. యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అని ఎవరి మాట వినండి. అక్కడ వరకు ఆగండి. ఇక్కడ చాలా క్లియర్గా తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి అని చెప్పినంతవరకు బాగానే ఉంది. అయితే అందులో పెద్ద కుమారుడు ఎవరు మనకి? రూబేను. ఇప్పుడు చదవండి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడు, నా శక్తియు, ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయము నీవే, నీళ్లవల చంచలుడు, అంతశయం పొందవు. చాలండి. ఎంత అద్భుతమైన ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో పెద్ద కుమారుడు పెట్టాడు. పెద్ద కుమారుడు అంటే ప్రతి కుటుంబంలో ఈ రోజుకు కూడా చాలా గౌరవం ఉంటుంది, చాలా గారాబం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకో తెలియదు. ఎందుకంటే పుడతారు కదా, ఫస్ట్ పుట్టిన పర్సన్ అలా చూసేస్తారు. తర్వాత వాళ్ళు చూస్తే ఆ ఫస్ట్ లాంటి ప్రేమ ఉండదు, ఉంటుంది కానీ అంత ప్రేమ ఉండదు. ఇది సమాజంలో జరిగేదే. ఎట్టి పరిస్థితుల్లో అంత ప్రేమ ఉండదు అని ఆ మాట నెగిటివ్ చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో ప్రతీది కూడా అత్తారబత్తం అంటారు చూసారా, అలా చూస్తారు పెద్ద పిల్లలు. నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా, ఆ పర్సన్ చూసే విధానం మారిపోద్ది. అదే సపోజు ఒక 4 బిడ్డలు మొగలు పుట్టారనుకోండి, తర్వాత పుట్టే బిడ్డ కోసం ఆ అమ్మాయి పుడితే అప్పుడు మళ్ళీ గౌరవం పెరిగింది. లేదు, ఒకవేళ అబ్బాయిలే పుట్టిన తర్వాత అమ్మాయి పుట్టినట్లుగా, లేకపోతే అమ్మాయిలే పుట్టిన తర్వాత అబ్బాయి కోసం చూసిన తర్వాత ఈ పైన ఉన్న 4-5 అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళు చులకన చూసేస్తారు. ఎవరిని బట్టి? అబ్బాయిని బట్టి. ఎంత కాదనుకున్నా బయట కన్నా కానీ అసలు చిన్న ఏది గాలిలో నుంచి వచ్చి దూది లాంటిది పడితే అమ్మో రాయి పడిపోయింది నా కొడుకు మీద అంటది తల్లి. అది సమాజంలో మనం చూస్తున్నదే. ఇక్కడ కూడా రూబేను అంత ప్రేమించి ఔన్నత్యం నువ్వే అని చెప్పాడు, శక్తి నువ్వే అని చెప్పాడు, నీళ్ళ చెంచులు కూడా అతిశయపడం పొందవు అని చెప్పాడు.
అలాంటి వాడు నీ తండ్రి మంచంకి ఎక్కితివి, దానిని అపవిత్ర చేసితివి. అతడు తర్వాత ఏమని రాశాడు? అతడు నా మంచం మీదకి ఎక్కాను. ఎవరు ఇతను? రూబేన్. ఎవరు మంచం ఎక్కాడంట? తండ్రి మంచం. అంటే తండ్రి మంచం అంటే వివరించలేకపోతున్నాను. పాపం చేశాడు. తల్లి వరుసతో ఉన్న వాళ్ళతో ఏం చేశాడు? పాపం చేశాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ పేరు కలిగిన వాళ్ళ జాబితాలో ఎవరున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎవరున్నారు? రూబేన్ ఉన్నాడు కదా. మరి రూబేన్కి ఆ ఆశీర్వాదం ఉందా? అంటే రూబేను దగ్గర నుంచి బయలుదేరిన ఈ స్వభావాన్ని మీకు ఇంకా అనేక విషయాలు చూపిస్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో రండి, 18వ అధ్యాయం. క్రమం తప్పిన వాళ్ళకి ఎంత భయంకర శిక్ష ఉంటుందో రాస్తాడు. 18వ అధ్యాయం ఒకసారి చూడండి. 30 వచనం, 31, 32. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు. అర్థమైందా? ఇంత ఘోర పాపిగా ఉన్న రూబేను లాంటి అక్రమంగా ఉన్న దేవుడు ఇంత దుర్మార్గం క్షమిస్తాడని బయట వాళ్ళు అంటారేమో, కానీ తప్పు తెలిసి చేయకపోతే మాత్రం ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. ప్రిపేర్ అయ్యి ఆ పాపంలోకి వెళతాను ఈ సాయంత్రం, రేపు క్షమాపణ అడుగుతానంటే కుదరదు. మనం సాయంత్రం ఒక ప్లాన్ చేసుకున్నామండి ఒక పాపానికి, అది తర్వాత ఏం చేస్తాం? అయిపోయిన తర్వాత మనకు తెలుసు పాపం చేస్తామని, అయిపోయిన తర్వాత క్షమించడం అంటే క్షమించడు. చాలామంది బయటికి వెళ్ళినప్పుడు కూడా బయట వాళ్ళు కానీ, ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ, శ్రేయభిలాషులతో కానీ కొన్ని లోకానుసారమైన అపవిత్రమైన వాటిలో పాలు పొందుతారనుకోండి. అయిన తర్వాత ప్రభు క్షమించండి అని మనం క్షమాపణ అడిగితే అస్సలు ప్రభుకి మనము ఏమంటారు దాన్ని అడ్రస్ కూడా తెలియదు దానికి. ఎందుకంటే అక్రమం చేయడం నా కన్నుల ఎదుట నిలవడు బైబిల్ చెప్తుంది. ఇప్పుడు క్రమం తప్పాడు కదా మరి రూబేన్ అంటే, అతను ఆ ప్రిపరేషను ఉందో లేదో అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, అక్రమం వలన శిక్ష విధింతును, మనసు తిప్పుకొని మీ అక్రమం మీ శిక్షా కారణములు కాకున్నట్లు వాటన్నింటిని ఏం చేయాలి? ఈరోజు మనం విడిచిపెడితే ప్రభు ఏంటంటే, విడిచిపెట్టబడిన తర్వాత నువ్వేమవుతున్నావు తెలుసా? రూబేను లాంటి స్వభావం కూడా మార్చబడి ఇశ్రాయేలు జనాంగంలోకి మరలా వస్తావు. మరలా వచ్చిన తర్వాత నువ్వు మరలా క్షమాపణ అడిగినందుకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఇశ్రాయేలు జనాంగంలోకి నిన్ను కూడా చేస్తాడు. అక్కడున్న ఇశ్రాయేలు పక్కన పెట్టే, ఇంకా అక్కడ రూబేను పక్కన పెట్టే, ఆ స్వభావాన్ని తెచ్చుకో. ఆ స్వభావం కలిగి ఉన్న నీవు క్షమాపణ అడిగితే దేవుడు ఏం చేస్తాడు? క్షమించమని అడిగిన తర్వాత తట్టుకోలేక రెచ్చగొడితే, రెచ్చిపోయిన తర్వాత మరలా నువ్వు తప్పిపోయావు అనుకో, నీ లోపల ఇంకా విత్తనం ఏమవలేదు, తీసివేయబడలేదు, ఇంకా మొక్క ఆ లోపల వేర్లు అలాగే ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? చెట్టు బాగా ఎదిగిపోయి రోడ్డు అంతా ఆక్రమిస్తే తిడతారని చెప్పి చెట్టును నరికేస్తాం, కానీ పూర్తిగా తీయం. మళ్ళీ కొంతకాలం సంవత్సరం తర్వాత ఏమవుద్ది? అంతే పెద్దగా ఏపుగా పెరుగుతుంది. కారణం అంటే నువ్వు వేర్లతో సహా తీయలేదు కాబట్టి. ఇక్కడ కూడా అక్రమం అనేది వేర్లతో సహా వెళ్ళాలి. ప్రభువా క్షమించు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టడం అనేది రావాలి. విడిచిపెట్టమని అనలేదు ఇక్కడ, విడిచిపెట్టుడి. తర్వాత చూడండి 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకుని, ఇశ్రాయేలారా మీరు బుద్ధి తెచ్చుకొని రివర్స్గా మళ్ళీ క్షమాపణకు రండి, మీరు శిక్షలో నుంచి దూరం అవ్వండి. ఎందుకు మనవులకు వెళతారు అని అడుగుతున్నాడు. ఇశ్రాయేలారా, రూబేన్లారా. ఇశ్రాయేల్ అంటే ఎవరో తెలుసా? క్రమము తప్పిన జీవితంలో క్షమాపణ అడిగితే మరలా నువ్వేమవుతావు? ఇశ్రాయేల్ అవుతాం. మనము కూడా 6 లక్షల మంది జనాంగము తర్వాత ఇంకా స్ప్రెడ్ అవుతూ వచ్చి ఈరోజు ప్రపంచం అంతా విస్తరించిపోయారు. ఎప్పుడు? క్రీస్తు శకం 70లో స్ప్రెడ్ అయిపోయారు వాళ్ళు ఇంచుమించుగా. అప్పటి నుంచి ఇశ్రాయేల్లో ఆ కంట్రీలో కనీసం నీకు ఒక్క భయంకరమైన ఏమంటారు దాన్ని పంట పండే ఛాన్సే లేదు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు నాశనం అయిపోయింది అది. అప్పటి నుంచి నాశనం అయిపోయి ఇంచుమించుగా ఎప్పటికి వచ్చింది? 19వ శతాబ్దం, అంటే 1948లో వరకు కూడా అక్కడ కనీసము ఏమి పండదని చెప్పి సైంటిస్టులు చెప్పారు. కానీ ప్రపంచంలో ఈరోజు ఆ దేశం మాత్రం అన్నిటికన్నా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్న దేశం. అర్థమవుతుందా? దేవుడు ఆలోచించాడు, నేను విస్తరింపజేస్తానని చెప్పి ఎవరితో చెప్పాడు? యాకోబుతో నీ సంతానం విస్తరించబడతా అన్నాడా లేదా? ఆ విస్తరించబడిన దాంట్లో ఈరోజు నువ్వు నేను ఉన్నావు. ఏ గోత్రం నుంచి వచ్చావు నాకు నీకు తెలియదు, కానీ ప్రభువు ఏర్పడిన పరిశుద్ధమైన గోత్రం ఏంటో తెలుసా? పాపం విడిచిపెట్టి అక్రమాన్ని విడిచిపెట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇశ్రాయేలీయులమే. ఎప్పుడు ఇశ్రాయేలు దేవుడు యెహోవా శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు
అని చెప్పగలవు. ఎప్పుడు? అక్రమాన్ని విడిచిపెట్టగలిగితే. తర్వాత వచ్చిన కూడా చూద్దాం. ఇశ్రాయేలులారా మీరు ఎందుకు మరణం నొందురు? ఇదే ప్రభువైన యెహోవాకు మరణము నొందువాడు మరణం నొందుతున్న బట్టి నేను సంతోషించేవాడిని కావున మీరు మనసు త్రిప్పుకొనండి, అప్పుడు మీరు మనసు త్రిప్పుకోండి. ప్రభు అదే కోరుతున్నాడు ఈరోజు. ఇశ్రాయేలు వారు అనే పేరు ఎక్కడో వెళ్ళిపోయాం మనం. ఆ యాకోబు నుంచి బయలుదేరి ఇశ్రాయేల్ నుంచి బయలుదేరి 12 మంది నుంచి బయలుదేరి 6 లక్షల మంది చిల్లర అక్కడి నుంచి స్ప్రెడ్ అయిన ప్రపంచం అంతా ఈరోజు 1 కోటి మంది దగ్గర 90 లక్షల చిల్లర. ఎక్కడ ఇజ్రాయెల్ కంట్రీలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించుగా 90 లక్షలు 95 లక్షలు ఉంటారు, అంతే. 1 crore కూడా లేరు. అలాంటి చిన్న దేశంగా ఉన్నది ప్రపంచాన్ని గడగడలాడించగలుగుతుందంటే దాని అర్థం దేవుడు చెప్పాడు, ఆల్రెడీ బ్లెస్ చేసేస్తాడు దాన్ని. వాళ్ళు దేవుని గాయపరిచినప్పటికీ కూడా దానికి ఒక ఆశీర్వాదకరంగా వదిలిన దాన్ని ఇప్పుడు వరకు కూడా నెరవేర్చుకుంటున్నాడు. ఆ ఇశ్రాయేలే పక్కన పెడితే క్రమం తప్పి నీవు నేను కూడా క్షమాపణ అడిగి మనసు తిప్పుకుంటేనంట మనం ఏమవుతున్నాడు లాస్ట్లో? బ్రతుకుదురు. బ్రతకడం అంటే శారీరకంగానే కాదు, ఆత్మీయంగా కూడా పరలోక రాజ్యం వెళ్ళే విధంగా బ్రతకగలుగుతాం. ఎందుకంటే మన క్రమం తప్పిన వాళ్ళ గురించి బైబిల్లో ఆల్రెడీ ఆదికాండం 6:2 రాస్తాడు. ఏమని? దేవుని కుమారులు నలుగురు కుమార్తెలు చూడ చక్కని వారిని చూసి వాళ్ళకి మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. వారు తర్వాత వారు తమ అక్రమ విషయంలో క్రమం తప్పేశారు. వాళ్ళు క్రమం తప్పిన విషయాలు ఏమైనారు? నరమాతులు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఈరోజు మనం కూడా క్రమం తప్పుతున్నామా? తెలిసి ఎక్కడన్నా పొరపాటు చేస్తున్నామా? ప్రభు ఈరోజు నీకు ఇస్తున్న విలువైన ఛాన్స్ అది. ఆ విధమైన స్థితిలో మనం ఉండి, ప్రభు నేను కూడా ఇశ్రాయేలీయురాలునే. ఎందుకంటే అక్రమంగా ఉన్నాను ఇంతకుముందు, ఇప్పుడు వాక్యం ఉన్న తర్వాత ఏం చేస్తాను? అక్రమాన్ని నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. ఏం చేస్తాను? నువ్వు బ్రతికిస్తాను. ఏ బ్రతుకు? శారీరకంగా బ్రతుకు, పరలోకంగా కూడా వెళ్ళే ఆత్మీయమైన నిత్యజీవన బ్రతుకు. అటు కృప చేత దేవుడు ఇశ్రాయేలు దేవుడు యెహోవా శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక అని చెప్పి అర్హత మనం తీసుకుందాం. దేవుడు మరొకసారి వాక్యం చదువుకుందాం. కీర్తన 41:13 అందరూ కలిసి బిగ్గరగా చదువుతాం నాతో పాటు. తీయండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. సరే, ఇంతవరకు మనం చదువుకున్న వాక్య భాగం అంతా మళ్ళీ వివరించడానికి అవకాశం లేదు, కానీ మీరు విన్న రీతిగా మనము చాలా విషయాలు వింటూ వచ్చాం. అందులో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు అనేవాడు యాకోబు తర్వాత సంతానం తర్వాత ఎలా బ్లెస్ అయ్యారో అందులో నుంచి చివరికి మనము ఇంచుమించుగా 6,05,000 మందిని మన అకౌంట్ వచ్చింది. మళ్ళా ఇప్పుడు కలెక్షన్ చేస్తే 6 లక్షలు ఒకటే వచ్చిందంట. అంటే ఎక్కడో తప్పిదం మనది జరిగిందా అని చూస్తున్నాను, తర్వాత చూద్దాం. మరి ఆ 4,000 మరి ఎక్కడ మిస్ అయిందో తెలియదు, బైబిల్లో ఉన్న తేడాను బట్టో మరి ఎక్కడన్నా. సరే, ఏదేమైనా మొత్తం 6 లక్షల మంది అప్పుడు విస్తరించారు. తర్వాత ఇప్పుడు మనము రూబేన్ను కూడా మనం చూసుకున్నాం. రూబేన్ యొక్క క్రమము తప్పిన జీవితము ఏ విధంగా అయితే క్రమం తప్పిన వాళ్ళకు కూడా మీరు అక్రమాన్ని విడిచిపెడితే మీరు బ్రతుకుదురు అన్నాడు. మనము కూడా ఎప్పుడైనా అక్రమము చేసి ఉంటాము కదా, అక్రమం విస్తరించే చేత అనేకల్లో ఏం చల్లారిపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. అంటే క్రమము తప్పిన జీవితం వలన ఎలా పడితే అలాగా. ఎందుకంటే లోకంలో మనం చూస్తున్నప్పుడు, న్యూస్లో మనం చూస్తున్నప్పుడు చిన్నపిల్లలు సైతం, చదువుకుంటున్న వాళ్ళ సైతం డ్రగ్స్ అనే మాట వింటే భయపడిన మన జీవితాలు కామన్గా పల్లెటూరులో కూడా మన ఊళ్ళో కూడా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ ఉంటుందనే మాటలు వింటుంటే ఆశ్చర్యం అవుతూ ఉంది. వాళ్ళకి డ్రగ్స్కి ఎడిట్ అయిన వాళ్ళు, అందుకనే కొన్ని చోట్ల మీరు నైట్ అటు వెళ్ళబాకండి, అక్కడ కుర్రాళ్ళు డ్రగ్స్లో ఉంటారు. ఏంటో అర్థం కాదు. అది బానిసలైన వాళ్ళు క్రమము తప్పి ఒకడు ఈ మధ్యకాలం మెయిన్ చాలా న్యూస్లో వచ్చింది. ఏమని? వాళ్ళ ఇంట్లో వాళ్ళని 6 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఏం చేశాడు? చంపుకుంటూ వచ్చేసాడు. కన్న తల్లిని తండ్రిని ఒకరి తర్వాత ఒకరిని, ఒకళ్ళు ఒక చోట ఉన్నారు, ఒక ఫ్రెండ్ ఒక చోట ఉన్నారు. మరి ఏమైందో అర్థం కావట్లా. అప్పుడు పోలీసులు అంటున్నమాట బాగా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయాడు అంటే ఇంకా విపరీతమైన కన్నులు కనపడితే ఏమో తెలియదు. తల్లిని భయపడిపోయిందంట, భయపడే లోపు కోసి పడేశాడంట. అంతలోకి అక్క ఎవరో వస్తే వాళ్ళని లేపేశాడు. ఆ గదిలోంచి ఏంటి గొడవలు ఇంకోటి వస్తే వాళ్ళని. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిందంట. ఫ్రెండ్ కూడా మరి ఆవిడ ఫోన్ చేస్తే మా ఇంటికి రానంట, ఆవిడ చంపేశాడు. అసలు ఎంత ఘోరమైన స్థితివేదిలో మనం ఉంటాం. అది క్రమము తప్పిన జీవితం ఏదైనా చేస్తారు. రూబేన్ చేసింది అదేనేమో అనిపిస్తుంది నాకు. రూబేను క్రమము తప్పు చేశాడు.
మనము కూడా ఎక్కడైనా అక్రమము తప్పిన దేవుని వాక్యం తెలుసుకొని వాక్యాన్ని వ్యతిరేకం చేశామా, మనం కూడా అక్రమం చేసిన వాళ్ళమే. అలాంటి వాళ్ళకు కూడా ప్రభువు చెప్తున్నాడు, విడిపించబడండి, మనసు తిప్పుకోండి, మీరు బ్రతుకుతారని చెప్పాడు కదా. ఇలాగ మనం మనసు తిప్పుకుంటే కొన్నిసార్లు మన సమస్యల్లో మనసు తిప్పుకోలేం, బాధల్లో ఉంటాయి, మీకు ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో వేదనలు ఉంటాయి. ఆ మాటలో కూడా కష్టతరంగా దేవుని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఇలా ఉండు అని చెప్పినప్పుడు అది కష్టమే, రిసీవ్ చేసుకోలేం, బాధగా ఉంటుంది. అయినా వినగలిగి లోపడితే, మళ్ళీ రివర్స్ కాకుండా లోపడగలిగితే తప్పకుండా దేవుడు నిన్నేం చేస్తాడు, బ్రతికిస్తాడు, నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. అతను ఒక పర్సన్ మనం చూసాం కదా. రెండో వ్యక్తి ఎవరు? వాళ్ళ కుమారుడు. చెప్పండి. షిమ్యోను గురించి కూడా సింపుల్గా 2-3 మాటలు చెప్పి మనం బల్లోకి వెళ్ళిపోదాం. షిమ్యోను గురించి ఒకసారి ఆదికాండంలోకి రండి. 34వ అధ్యాయం. తను ఎలాంటి వాడో మనకు తెలియదు కదా చాలామందికి. షిమ్యోను ఎలాంటి వాడు అంటే కామన్ వాడు కుమారుడు కదా అనుకుంటాం. అతని గురించి కూడా చూడండి. 34వ అధ్యాయం 25. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో 2 అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తన కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుని షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని ఎవరు వెళ్ళాం? షిమ్యోను, లేవి. ఎవరు వెళ్ళాం? యాకోబు కుమారులు కదా. యాకోబు కుమారులు ఇప్పుడు 2వ కుమారుడుగా మనం చెప్పుకుంటున్న షిమ్యోను అనుకుందాం. ఈ షిమ్యోను ఎలాంటి వాడనేది మనకి ఇక్కడ కనబడుతుందంటే, వాళ్ళ చెల్లి దీనా ఊరి దేశ పెద్దలు ఆ ప్లేస్ చూద్దామని వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఉన్న ఒకడేమో షెకెం అనేవాడేమో తన్నేమో పాపం చేయటం, ఆ తర్వాత ఏమో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్యలకి తెలిసిన తర్వాత వాళ్ళ అన్నయ్యలు మళ్ళీ ఏమైనా దాడి చేస్తారని చెప్పేసి వాళ్ళే వచ్చి మీ చెల్లిని నేను ఏమందాలనుకుంటున్నానని చెప్పి పెద్దల ద్వారా వచ్చి సంబంధాలు చూస్తారా, అలాగా మాట్లాడటం అంతా జరిగినప్పుడు వీళ్ళు చేసిన ప్లాన్ ఎవరికి తెలియదు, వాళ్ళ నాన్న కూడా చెప్పకుండా సరే అన్నీ ఒప్పుకునేటప్పుడు సున్నతి వాళ్ళు చేయబడితే ఆ రోజు ఇచ్చేద్దామని చెప్పేసి అంటారు. ఆ సున్నతి కాలం వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసా, వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా అందరూ దొమ్మిగా ఏం చేశారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మొత్తం నాశనం చేసి పడేశారు, కొల్లబొట్టేశారు, చంపేశారు అనమాట. అందులో ఎవరు? షిమ్యోను ఏం చేశారు, చంపి నరహంతకుడు, మంచోడు కాదు, దుర్మార్గుడు. మరి అలాంటి ఏ జాబితాలో ఉన్నాడు? ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నాడు. అందుకని ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇదే 30 వచనం, దీంట్లోనే 30 వచనం 31 వచనం. యాకోబు షిమ్యోనును లేవీని చూచి నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనాలీల్లోను పెరిజ్జీలులోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పెను. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు నా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అని. అంటే అన్నయ్యలకి వాళ్ళ చెల్లి విషయంలో ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ఒకటి, కానీ అది తప్పే, వాళ్ళు చంపటం అనేది తప్పు. కానీ నా వేశ్యలాగా వాడు మా చెల్లిని వాడు రేప్ చేస్తాడా, మేము ఎందుకు ఊరుకుంటాం అన్నట్లుగా వీళ్ళు అన్నారు. అంటే వీళ్ళు ఏం చేశారు అంటే తప్పు వీళ్ళు చేసింది ఏంటంటే నరహత్య చేశారు. నిజంగా ఇలాంటి నరహత్య చేసిన వాళ్ళకి విడుదల ఉంటుందా? వాస్తవానికి ఇప్పుడు జైల్లో వేస్తారు, 14 సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేస్తారు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండంలోకి రండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 11-12 వచనాలు. 19వ అధ్యాయం. ఒకడు పొరుగువాని యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాని చచ్చునట్లు కొట్టి ఆ పురములలో పారిపోయిన లాగండి. ఇప్పుడు నా వైపు చూడండి, ఆడు చూడకుండా. ఇప్పుడు పారిపోయిన తర్వాత పురములోకి వెళ్ళి దాక్కుంటే వాడు ఏమవుతాడు? చెప్పాలి గట్టిగా, చదవండి. ఇప్పుడు వారి ఊరి పెద్దలు మనుషులను పంపి రప్పించి చంపుటకే హత్య విషయంలో ప్రతి హత్య చేయవాని చేతికి ఏమన్నాడు?
మీరేమన్నారు? బతికేస్తారన్నారు. ఎందుకు బతుకుతారు? పగబట్టి తప్పు తెలిసే చేశాడు. మీరు అర్థమైంది? అక్కడ రాసిన మాట మీకు అర్థమైందా? అక్కడ రాసింది ఏంటి? పైన పగబట్టి వాని కొరకు పొంచుడు వాని మీద పడి వాడు చొచ్చడు కొడితే, ముందుగానే ప్లాన్ చేసుకుని చంపితే వాడు ఒకవేళ దాక్కున్నా పురములకు వెళ్ళి ఛాన్స్ లేదు. పెద్దలను పిలిపించాలి, వాడు బయటకు లాక్కొచ్చేసి ఎవరికి అప్పగించాలంట? ఎవరైతే చంపబడ్డారో వాళ్ళ ఇంటి వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు చంపేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఈ షిమ్యోను పగబట్టి చేశారు, వాళ్ళకి ఛాన్స్ లేదు అనుకునే, ఇక్కడ ఇలాంటి పగబట్టి మనం కూడా ఉంటే, ఎవరి మీద పగబట్టి కల్మషంతో ఉంటే, స్వార్థంతో ఉంటే, దేవుడు మనకు కూడా విడుదల ఇవ్వడు అని అర్థం. కల్మషంతో ఉండకూడదు, పగబట్టకూడదు, స్వార్థం ఉండకూడదు. బయటికేమో నవ్వుతా మాట్లాడు, లోపల ఇంకొకటి మనసులో పెట్టుకున్నావా, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాధానం కలిగి ఉండదు. ఎందుకంటే మీకు తెలుసు కదా వాక్యం ఏంటి, ఈ హత్య చేసే విషయం అంటే యోహాను మొదటి పత్రికలో అంటాడు 3:15 చదవండి. యోహాను మొదటి పత్రిక 3:15 వచ్చిన, తన సహోదరుని ద్వేషించువాడు, చాలండి, ఎవరంట? తన సహోదరుని. నీవు బయటికేమో చాలా చక్కగా మాట్లాడొచ్చేమో, లోపల ఎవరి మీద కల్మషం పెట్టుకున్నావా? లోపల బయటికి మాట్లాడే అంత పరిశుద్ధత లేకుండా లోపల ఇంకా నెగిటివ్ థాట్స్తో ఉంటున్నావా? చెడు ఆలోచనతో ఉంటావా? మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక చిన్న రివర్స్ టాపిక్ ఇంట్లో వస్తే నేను ఎంత సీరియస్ అవుతానో అడగండి. రివర్స్ టాపిక్ వస్తే అడగండి ఒకసారి, బైబిల్ పట్టుకుని మాట్లాడుతున్నా. ఎట్టి పరిస్థితి నన్ను తిట్టిన వాళ్ళతో సహా, నన్ను తిట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నా వద్దంటాను. నెగిటివ్గా తిట్టే విధంగా మాట్లాడాను. చెప్పుకుంటాం తప్పేం కాదు, అర్థమైంది? చెప్పుకోవడం తప్పకూడదు, కానీ వాళ్ళ గురించి మళ్ళా నేను రివర్స్గా మాట్లాడకూడదు. అది ఇక్కడ చెప్తున్నమాట. ఒకరి సహోదరుని మనసులో పెట్టుకుని ద్వేషించి కల్పషతో ఉన్నావా, దయచేసి దూరం చేసుకో. షిమ్యోను కత్తులతో చంపి పడేశాడు అంతే. మన కత్తులతో చంపట్ల, ద్వేషంతో చంపేస్తున్నామా ఎవరన్నా? నీ కుటుంబంలో నీ వ్యక్తుల్ని ద్వేషించి చంపేస్తున్నావా? అందుకే మనశ్శాంతి లేకుండా కొదువైపోతున్నామా? నీకు బాధ ఉంది, నాకు తెలుసు. నీకెక్కడో లోతులోకి వెళ్ళిన బాధ ఉంది. నువ్వు ఏంటి దేవుడు ఏంటి నాకు ఇంకా హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి మనకన్నా బాగా ఉన్న వాళ్ళని చూసేసరికల్లా మనకు జలసి వస్తుందా? అర్థమవుతుంది ఏమా నేను చెప్పిన మాట? నీకన్నా తక్కువ వాళ్ళు కాక ఉన్నవాళ్ళు సడన్గా ఇహ సంబంధంగా ఒక్కసారిగా బయటికి కనిపించే బ్లెస్సింగ్ ఫైనాన్షియల్గా డెవలప్ అయిపోయారా, నువ్వు కుళ్ళిపోవద్దు. దేవుడు నీకు దాచించింది ఎలా ఉంటుంది తెలుసా? నిత్య జీవనం తీసుకెళ్లే వరకు ఉంటుంది. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళు, మనకన్నా చిన్నవాళ్ళు, బాగా భౌతికంగా డెవలప్ అయ్యి ఉన్నవాళ్ళు నిత్య జీవం దాకా ఉండదు. అది ఏ సంబంధమైన పరిస్థితుల్లోకి మారిపోతూ ఉండు. ₹1 వచ్చేసరికల్లా మోడల్ మారిపోద్ది. అసలు మొత్తం డైలాగ్స్ మారుతాయి, బట్టలు మారుతాయి, మోడర్న్ డ్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అన్నీ మారిపోతాయి. డబ్బు పెరిగితే ఎప్పుడైతే అలా పెరిగిందో మనం ప్రమాదంలో పడ్డాము. మీకు తెలుసు కదా, 2 సెకండ్లో ఎప్పుడు మనకు ఒక మాట వస్తూ ఉంటుంది, గుర్తుంది ఎవరికైనా? చూడండి మన 22:5, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరించకూడదు. అలాగూ చేయవారందరూ నీ దేవుడు యెహోవాకు. ఎందుకు? డబ్బులు పెరిగితే ఈ వేషాలు వస్తాయి. స్త్రీ ఎలా మార్చబడుతున్నారు ఇప్పుడు? పురుషుల్లాగా జీన్స్ ప్యాంట్లు వేస్తూ ఉంటారు, టీ షర్ట్లు వేస్తూ ఉంటారు. మళ్ళీ పురుషులు తక్కువ జడలు వేసుకుంటారు. చూడలేదు మీరు ఎప్పుడు? జడలు, క్లిప్పులు. నేను బయటకు వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు లేడీస్ క్లిప్ పెట్టుకుంటారు, బ్యాండ్ పైకి అది పెట్టుకుంటారు, సిగ్గు లేకుండా. ఇదివరకు అలా లేదు. ఇదివరకు ఒక సిగ్గు, ఒక జాగ్రత్త, ఒక పరిశుద్ధత వచ్చేది. ఇప్పుడు మోడర్న్ డ్రెస్సులు అన్నీ మారిపోతూ ఉన్నాయి. అంటే నీవేమవుతున్నావు తెలుసా? ఆటోమేటిక్గా తెలియకుండా నీకు ఉన్న దేవుడు బ్లెస్సింగ్గా తీసుకోకుండా దాంట్లో నుంచి నువ్వు క్రమం తప్పుతున్నావు, తప్పి జీవితంలోకి వచ్చేస్తున్నావు.
అంటే నేను ఈ మాట అనటానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఈ రెండో మాట మనం చదువుకున్న షిమ్యోను యొక్క విధానంలో అతను చంపిన విధానం పక్కన పెడితే మనము కూడా తెలియకుండానే మనకన్నా తక్కువ వాళ్ళు ఇహ సంబంధంగా బ్లెస్ అయితే వాళ్ళ లోకంలో పడిపోతుంటే నేను కూడా డబ్బులుంటే నేను వాళ్ళకన్నా ఎక్కువ హెచ్చులు చేస్తారు కదా అని మన మనసు చేయకూడదు. అలాంటి కోరికలు వస్తే కఠినంగా ఉండటమే ప్రయత్నం చేయాలి తప్ప తప్పేం కాదు. అందుకని రాసుడు అక్కడ మనం చదువుకున్న మాట, తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరంట? నరహంతకుడు. అంటే వాస్తవానికి ద్వేషిస్తేనే. నువ్వు కల్మషం తిట్టుకుంటున్నావా? నిన్ను నేను తిట్టుకున్నానా? నేను నరహంతకుడినే. నువ్వు నన్ను తిట్టుకున్నావా? నరహంతకురాలువే. నరహంతకుల గురించి తర్వాత లైన్ చదవండి. ఏ నరహంతకుని యందును అది ఏముండదు. నువ్వు కనుక ద్వేషిస్తే డైరెక్ట్ పరలోకం లేదు ఛాన్స్. ఎంత కష్టపడిన ప్రార్థన చేసిన ఉపయోగం ఏంటి? నేను తిట్టుకుంటూ ఉంటాను. నేను చెప్పుకోవటం వేరు, తిట్టుకోవటం వేరు. మరొకసారి చెప్తున్నా, నువ్వు చేసిన తప్పుగా ఖండించుకుని చెప్పుకోవటం వేరు. మళ్ళీ దాని ఏంటంటే ఇలా నాశనం అవ్వాలి, ఇలా అయిపోయి వెళ్ళి అనుకుంటామే. నేనేమో బ్లెస్ అవ్వలేదు, నాకన్నా తక్కువ వాళ్ళు బ్లెస్ అయ్యారు. నా మనసులోకి ఏమొస్తుంది? నీ మీద కల్మషం, కుళ్ళు, కుట్ర. అది రాకూడదు. అది నాకు వచ్చింది అంటే నీవు తప్పకుండా నిత్య జీవానికి హక్కుదారులు కావు. అంతేకాదు అవతల వ్యక్తి కూడా నాకు డబ్బులు వచ్చినాయి కదని చెప్పేసి లెక్కలంతనో తేలితే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? దేవుని రాజ్యానికి వాళ్ళకి ఛాన్సు లేదు. ఎంత క్లియర్ రాస్తున్నాడు. కాబట్టి మీరు ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు అడుగుదురు. మనం చదువుతాం కదా, ప్రకటన 21:8 ఉంటాడు. మొత్తం చదవక్కలు. నరహంతకులు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అగ్ని గంధకములు మండు గుండంలో పాలు పొందుదు. 22:15 కూడా అంటాడు ప్రకటన. చదవన్నమాట 22:15 ముగించేస్తాను. ఇంకా చదవండి. 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను ప్రేమించి ప్రతి వాడును వెలుపట. ఏ వెలుపట చెప్పండి? ఏ వెలుపట? ఏ వెలుపట? పరలోకం. నరకం వెలుపట ఉంటే ఇంకెందుకు? పరలోకమే కదా. పరలోకమునకు వెలుపట ఉంటారు వాళ్ళు. నందులు నరహంతకులు. నరహంతకులు అంటే ద్వేషించేవాడు, కల్మషంగా ఉండేవాడు. కల్మషంగా ఉండనట్టు కనబడతాం. రెచ్చగొట్టిన వాళ్ళని ఓసారి పక్కన నుంచి నిప్పేయండి, నన్నే అంటారో నువ్వు, అన్నీ రెచ్చిపోతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదంలోకి వెళుతుంది. నిత్య జీవానికి వాళ్ళు ఏం కాలేరంట? అస్సలు కాలేరు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి అధ్యాయం చూడండి ఒక్కసారి. 12-13 అక్కడ ఒక ఆయన ఉన్నాడు. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికుడును నన్ను తన పరిచయకు నియమించి. పూర్వం ఎవరైనా హింసకుడు అంటే నరహంతకుడే కదా. అనేక మంది చంపడానికి కాలకుడయ్యాడు కదా. ఎవరు? పౌలు. అలాంటి వాడికి ఇచ్చిన ఛాన్స్ చూడండి. క్రీస్తు యేసుకు ఉన్నాను, తెలియక అవిశ్వాసములు చేసి గనుక కనికరింపబడితిని. హానికరుడ హింసకుడను, హానికరుడ హింసకుడను, దేవాదూషకుడను నేను. హానికరుడ హింసకుడను, దేవాదూషకుడను నేను. అవిశ్వాసినైనా నన్ను, అవిశ్వాసినైనా ఆదరించినావుగా. చాలి యేసువా, ఎంతగాని ఊహించలేను, ఎంత చాలి యేసువా. కాబట్టి హానికరుడుగా ఉన్న, హింసకుడుగా ఉన్నవాడెవరు? పౌలు. పౌలు ఎలా మార్చబడ్డాడు? కేవలం అవిశ్వాసం చేత తెలియక చేస్తున్నారు. చంపిన మాట వాస్తవం, నరహంతకుడినే. కానీ ప్రభువే తన కృప చేత నాకేం చేశాడు? కనికరం చూపించాడు. ఆయన ఎలాంటి వాడిగా ఏంటంటే ఈయన అనేక మందిని చంపడానికి వెళ్ళి ఈయనే చంపబడిన స్థితి నుంచి బ్రతికించబడ్డాడే. ఈరోజు నేనంటున్నా, నువ్వు నరహత్య చేసేసావు, అయిపోయింది. ద్వేషించి అయిపోయింది. ప్రభువు ఇస్తున్న అవకాశం క్షమాపణ. క్షమించమని అడిగితే దేవుడు ఎంత ఘోర పాపని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. నువ్వు విమర్శించుకుంటున్న కల్మషం చంపుకో.
విమర్శించుకున్న స్వార్థం చంపుకో. బయట ఎలా ఉన్నావు లోపల కూడా అలాగే ఉండు. అందరూ ఎదురుగుండా ఎలా ఉన్నావో ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే ఉండు. ఎదురుగుండా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉన్నావో దూరంగా వెళ్ళి నలుగురితో మాట్లాడినప్పుడు కూడా అలాగే ఉండు. ఎప్పుడైతే ఇలా ఉంటావో ప్రభు చెప్తున్నాడు, నీకు షిమ్యోను స్థితి నుంచి తప్పించి నీకు కూడా ఏం చేస్తాడు, విడుదలిస్తూ నరహత్య నుంచి విడుదలిస్తున్నాడు. ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే పరలోకపు రాజ్యపు మెట్టుకు నువ్వు హక్కుదారులు కాగలవు. అర్థమవుతుందా? అయితే నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా, ఇంకెందుకంటే 12 మంది చెప్పాలంటే ఇప్పుడు అవదుగా. నేను రాత్రి ప్రభువుని అడుగుతుంటే వచ్చిన తలంపుల్లో కొన్ని మాటలు చెప్తాను అనుకుంటే ఇంకా మరి రెండిట్లో క్లోజ్ అయిపోతుంది కాబట్టి. అయితే ఆ మూలవాక్యం చదువుతాం ఒకసారి. మూలవాక్యం చదువుకుని బల్లోకి వెళదాం. మూలవాక్యం చదవండి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు, అది ఈయన ఎందుకు ఈ మాట అన్నాడు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటంటే ఒక్కడిగా ఉన్నవాడు ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది, అంతవరకు చేస్తాను చెప్పిన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి జరిగింది. కాబట్టి శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అనే మాట్లాడారంటే ఆయన మాత్రమే నిన్న నేడు నిరంతరం, ఆది అంతము, అల్ఫా ఒమేగా ఉండేవాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయనకు మాత్రమే స్తుతిని పొందాలి అని చెప్తున్న మాట. అయితే శాశ్వత కాలం అనే మాటలో సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం, ఒక్కసారి 27వ అధ్యాయం 24 వచ్చింది చదవండి ఒకసారి. ధనము, అది ధనం ఏం కాదు, శాశ్వతమైనది ఎవరు? ప్రభు అయిన యేసు మాత్రమే. ఆయన ఎప్పుడు ఉంటాడు. శాశ్వత కాలంలో శాశ్వత కాలం స్తుతి పొందుతుంది కాక శాశ్వత కాలం ఒక డబ్బు కోసం ఉంటావేమో. డబ్బు కోసం చాలామంది పూర్తిగా దానికే బైండ్ అయిపోతుంటారు. ఆ డబ్బు సంపాదించకపోతే పరలో ఇంకా లేదు లైఫ్ అనుకుంటారు. కానీ డబ్బు సంపాదన కోసం చూడకూడదు, కానీ మన అవసరత కోసం మాత్రం కష్టపడాలి. మించి ఏదో లగ్జరీ లైఫ్ కోసం ప్రిపేర్ అవుతామే, అది ఫెయిల్యూర్. నీకు కావాల్సిన దేవుడు ఇస్తున్నప్పుడు ఇంకా కృతజ్ఞతగా ఉంటే దేవుడు నమ్మదగిన వానిగా ఎంచి నమ్మకంగా ఉన్న నీకు అప్పుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయని చెప్తున్న మాట. ఈ మాట అర్థమవుతుందా? ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములు ఉండునా అంటే ధనం అనేది ఎప్పటికీ ఉండదు, మర్చిపోదు ఈ మాట. ధనం అనేది ఉండదు కాబట్టి ధనము ఉండకపోయినా ఏముండదని తెలుసుకున్నాం మనం. ఒక డబ్బు ఉందనుకోండి, ఎంత డబ్బు ఉంటే మాత్రం కరోనాలో ఉపయోగపడింది చెప్పండి. మొన్న ఈ మధ్య ఎవరో సినిమా యాక్టర్ అంటారు, రన్యారావా, బెంగళూరు. ఆవిడ చక్కగా దుబాయ్ నుంచి వస్తా బంగారపు బిస్కెట్లు తెచ్చేస్తుంది. మరి ఎయిర్పోర్ట్లో ఎప్పుడు పట్టుకోవాలంటే 15 రోజుల్లో 4 సార్లు వెళ్ళి వచ్చిందంట. వచ్చినప్పుడల్లా తీసుకొస్తుందంట. ఎవరు తెలియదు, ఎవరు పట్టుకోవట్లేదు. వాళ్ళ నాన్న డీజీపీ అంట, అందుకని డీజీపీ పేరు చెప్పుకుంటే ఎవరు చెకింగ్ చేయట్లేదేమో. వీళ్ళకి డౌట్ వచ్చి ఎన్నోసార్లు నెలకి కనీసం 10-20 సార్లు వెళ్తుందంట. ఏంటి ఎప్పుడు వెళ్ళినా ఒకే డ్రెస్తో వెళ్తుంది, ఒకే డ్రెస్ అవుతుంది. అక్కడ దొరికింది వాళ్ళకి డౌటు. ఎంటర్ అవ్వగానే వాడు కానిస్టేబుల్ వస్తున్నాడు. వాడు డీజీపీ కాబట్టి కానిస్టేబుల్ వచ్చేసరికల్లా వీళ్ళు ప్రతిసారి వచ్చేవాడు కదా అని చెప్పేసి పంపిస్తున్నారు ఏమో. మరి దుబాయ్లో బంగారం చాలా బాగుంటుంది, కాస్ట్లీ, తక్కువ అంట రేటు. మరి ఈవిడ మొత్తానికి చెక్ చేయాలి. నన్ను చెక్ చేయటం ఏంటి, నేను ఎవరైనా తెలిసి డీజీపీ కుదరంటే కరెక్టేనండి అని చెప్పేసి మా లోపల అన్నీ అయిపోయినంట. ఎవరు చెక్ చేయాలంట, బయట ఎంట్రన్స్లో రెడీగా ఉన్నారు. పట్టి లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఆవిడ ఈ కాళ్ళకి మొత్తం బిస్కెట్లన్నీ అతికిచ్చేసుకుంది. 14 కేజీలు అంట. ఇంకా ఆవిడ పట్టుకుని ఇంటికి వెళ్తే కేజీలు బంగారం అంట. ఇంట్లో నిండా ఆవిడ ఉన్న ఇల్లు నెలకు 4 లక్షలు అద్దె అంట. అసలు ఎంతవరకు కూడా చెప్పడం అయిపోయిందిగా, మొత్తం సీజ్ చేసి పడేశారు కదా, ఆవిడ పరువు పోయింది కదా. ధనము శాశ్వతం ఉండదు, నా ప్రభు అయిన ఒక్కడే. ఆయన్ని పట్టుకొని జీవిస్తే కష్టమైన నష్టమైన దిక్కులేని వాళ్ళకి ఆయన మాత్రమే ఆదరించగలిగేవాడు. తెలుసా? చూడండి, ఇంకో మాట చదువుదాం ఫైనల్గా. 20 కీర్తనలో 89 20వ చరణం, 89 20వ చరణం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అతను అభిషేకించి ఉన్నాను. చాలండి, ఇక్కడ వరకు నీకు అర్థం అవ్వాలి. ఆయన మాత్రమే శాశ్వతమైన వాడు కాబట్టి ఆయన మనకు కూడా శాశ్వతమైన జీవితం ఇవ్వడం కోసం ఏమంటాడు, ఆయన నేను కనుగొన్నాను, అతను పరిశుద్ధతలో అభిషేకించి ఉన్నానంటే ఎల్లప్పుడూ నా కుమారుడుగా దావీదు ఉంటాడు, అతని కుమారుడుగా నేను ఉంటానంటాడు. ఎందుకంటే దావీదు కుమారుడు ఎవరో చెప్పండి, మత్తయి 1:1లో
యేసుక్రీస్తు అంటే ఆ సంతానంలో నుంచి వచ్చారు, అంటే ఆయన కూడా శాశ్వతం ఉండేవాడు. ఈరోజు నీవు కూడా యేసు ప్రభుని అంగీకరించగలిగి శాశ్వతంగా ఉండే ఆయన మీద డిపెండ్ అయితే నిన్ను కూడా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు పరలోక రాజ్యంలో ఉంచగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శాశ్వత కాలం ఉంచటం కోసమే అశాశ్వతంగా ఈ లోకానికి 33 సంవత్సరాలకే శిలువలో మరణించి శరీరాన్ని రక్తాన్ని ధారపోసింది. ఎందుకో తెలుసా? తప్పకుండా ఇది నా శరీరం అని చెప్పి నీకోసం శాశ్వతమైన జీవితాన్ని వదులుకొని వచ్చాను ఈ లోకానికి మధ్యలో. మరలా ఇప్పుడు నీకోసం శరీరం ఇస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకుంటే అది చేసుకో, ఇప్పుడు నేను పరలోకి వెళ్తున్నాను అని చెప్పేసి ఆరోహణమే వెళ్ళిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తతో వాటిని తీసుకుందాం, సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుని మోకరించండి.